మతపిచ్చి పార్టీ బీజేపీ అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. బలహీన వర్గాలపై దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. బీజేపీ పాలనలో నిమ్న వర్గాలకు విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో షర్మిల మాట్లాడారు. మోదీ సర్కార్ తీరును ఎండగట్టే ప్రయత్నం చేశారు. బీజేపీ పార్టీ వైఖరి గత 10 సంవత్సరాలుగా మనందరం చూస్తూనే ఉన్నాం. బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ, మతం పిచ్చి ఉన్న పార్టీ, కులం పిచ్చి ఉన్న పార్టీ. మతం పేరుతో కులం పేరుతో ఎన్ని రాజకీయాలు చేసిందో దానికి బలైపోయిన ఎంతోమంది మైనారిటీలు, గోద్రా అయితేనేమి, మణిపూర్ అయితేనేమి, ఇలాంటి అన్నీ చూడడం జరిగింది. బీజేపీ దేశ సంపదని దోచిపెట్టి అదాని లాంటి వాళ్ళని పోషిస్తుందన్న సంగతి ఇప్పటికే అర్థమైపోయింది. అంతేకాదు ప్రభుత్వ వ్యవస్థలను, ఆఖరికి అది ఈసీ అయినా, ఆర్బీఐ అయినా, స్టాక్ ఎక్స్చేంజ్ అయినా, ఈడీ అయినా, సిబిఐ అయినా, ఇన్కమ్ ట్యాక్స్ అయినా, ఇలా ప్రతి ప్రభుత్వ వ్యవస్థని కూడా తమ గుప్పిట్లో పెట్టుకొని స్వార్థ రాజకీయాల కోసం ఎలా వాడుకుంటున్నారో చూస్తున్నాం. ఇవన్నీ సరిపోలేదన్నట్టు ఇప్పుడు మన దేశాన్ని కాషాయమయం చేయడానికి బీజేపీ పూనుకుంది. అందులో భాగంగా దేశ చరిత్రనే మార్చే ప్రయత్నం చేస్తుంది. ఆఖరికి స్వాతంత్ర యోధులను కూడా కుట్రతో దేశద్రోహులుగా పోర్ట్రే చేసే ప్రయత్నం చేస్తున్నారు.